ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కు సంబంధించిన స్టాంపులు కొనుగోలు చేసేందుకు రవీంద్ర లోధి అనే వ్యక్తి సుమారు 2 లక్షల నగదుతో కోర్టు ప్రాంతానికి వచ్చాడు. అతని చేతిలో ఉన్న బ్యాగ్ను ఓ కోతి ఒక్కసారిగా లాక్కుని సమీపంలోని వేప చెట్టుపైకి ఎక్కిపోయింది. మొదట బ్యాగ్లో తిండి ఉంటుందని భావించిన కోతి చెట్టు కొమ్మపై కూర్చుని బ్యాగ్ను చింపేసింది. కానీ అందులో ఆహారం బదులుగా 500 నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో కోతి ఆ నోట్లను ఒక్కొక్కటిగా గాల్లోకి విసిరడం ప్రారంభించింది. క్షణాల్లోనే అక్కడ డబ్బుల వర్షం కురుస్తున్నట్టు దృశ్యాలు కనిపించాయి. రోడ్డు మీద కోర్టు ప్రాంగణంలో ఎగిరిపడుతున్న నోట్లను చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు నవ్వుకుంటూ వీడియోలు తీయగా మరికొందరు కింద పడుతున్న నోట్లను ఏరుకునేందుకు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు అక్కడ భారీ గందరగోళం నెలకొంది. ఈ మొత్తం ఘటనను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న స్థానిక న్యాయవాదులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని చెల్లాచెదరైన నగదును సేకరించారు. దాదాపు 1.91 లక్షల నుంచి 1.98 లక్షల వరకు నగదు తిరిగి దొరికినట్టు వివిధ నివేదికలు చెబుతున్నాయి. అనంతరం ఆ మొత్తాన్ని యజమానికి అప్పగించారు. కొంతసేపటి తర్వాత కోతి బ్యాగ్ను వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోయినా కోర్టు వంటి సున్నిత ప్రాంతాల్లో కోతుల బెడద ఎంతగా పెరిగిందో మరోసారి బయటపడింది. ఆహారం కోసం బ్యాగ్ను లాక్కెళ్లిన కోతి అనుకోకుండా మనీ రెయిన్ సృష్టించడంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.